ఇరాన్పై అమెరికా మరోసారి దాడులు చేసింది. హర్మూజ్ జలసంధిలో 3 వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన గంటల వ్యవధిలోనే ఇరాన్ సైనిక స్థావరాలు, నౌకాశ్రయాల మౌలిక సదుపాయాలపై విరుచుకుపడింది. శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అమెరికా దాడులకు దిగింది. వీటిని తామే చేస్తామంటూ యుఎస్ సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ జలమార్గంలో అమాయక పౌరులు ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులకు ఇరాన్ మూల్యం చెల్లించుకునేలా అమెరికా దళాలు ఈ దాడులు చేపట్టాయని పేర్కొంది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, క్షిపణి నిల్వలు, డ్రోన్ల ప్రయోగ స్థావరాలను తమ సేనలు లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ నౌకాశ్రయాల మౌలిక సదుపాయాలపైన దాడులు చేసినట్టు చెప్పారు. కేష్మ్, బందర్ అబ్బాస్లలో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. నాటో కూటమి శిఖరాగ్ర సమావేశం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీలో ఉన్న సమయంలో ఈ దాడులు జరిగాయి. ఇరాన్కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా కేంద్రాలు, సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థలు, యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్ స్థావరాలు, డ్రోన్ ప్రయోగ కేంద్రాలు, పోర్ట్ మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేసింది. బందర్ అబ్బాస్, సిరిక్ పోర్ట్ నగరాలు, ఖెష్మ్ ద్వీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. దాడులకు కొద్ది గంటల ముందే హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న 3 చమురు ట్యాంకర్లపై ప్రాజెక్టైల్ దాడులు జరిగాయి. అనంతరం ఇరాన్ చమురు విక్రయాలకు అమెరికా ఇచ్చిన ఆంక్షల మినహాయింపును కూడా రద్దు చేసింది. ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన అవగాహన ఒప్పందానికి విరుద్ధమని ఇరాన్ ఆరోపించింది. ఈ దాడులకు ముందే చమురు విక్రయాలకు సంబంధించి ఇరాన్ లైసెన్స్ను అమెరికా రద్దు చేసింది. హర్మూజ్లో ఇరాన్ చర్యలు ఆమోదయోగ్యం కావని, అందుకే లైసెన్స్ను రద్దు చేసినట్లు ఓ అమెరికా పేర్కొంది. ఈ చర్యను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. దీని పర్యవసానాలకు అమెరికా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పింది. యుద్ధ మేఘాలు అలుముకున్న సమయంలో భారత ఆయిల్ ట్యాంకర్ ఒకటి హర్మూజ్ జలసంధి దాటింది. అందులో 15 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారు. వారందరూ త్వరలోనే భారత్కు రానున్నారు. మరోవైపు అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, జోర్డాన్, ఖతార్ వాటి భాగస్వాములను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది. దీని ఫలితంగా అమెరికా, దాని మిత్ర దేశాలు సంవత్సరాల తరబడి ఈ ప్రాంతంలోని చమురు, గ్యాస్ను కోల్పోయామని తెలిపింది.